హయాంలో రాయలసీమలలో రతనాలను రాసులుగా పోసి అమ్మారని చెప్తారు. ఇప్పుడు దుబాయ్లో అలాంటి పరిస్థితి ఏర్పడింది. రండి బాబు రండి, భలే మంచి చౌకా బేరం అంటూ పుత్తడిని మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. ఫుల్ రేట్ కాదు, డిస్కౌంట్ ప్రైస్ కు పోటీ పడుతూ విక్రయిస్తున్నారు. యుద్ధం తెచ్చిన దుస్థితి ఇది. దుబాయ్లో బంగారాన్ని రైతీపై అమ్ముతున్నారు. యుద్ధం కారణంగా పుత్తడి అమ్మకాలు పడిపోయాయి. బతుకుంటే బలుసాకు తిని బతకొచ్చు అన్న చందంగా మారింది అక్కడ పరిస్థితి. వ్యయాలు పెరిగిపోతున్నాయి, డెలివరీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బహిరంగ మార్కెట్లో బంగారం కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. ఔన్స్ బంగారంపై $30 వరకు రాయితీ ప్రకటించారు. అంటే 3 తులాలపై 3,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. దుబాయ్ మార్కెట్లో బంగారానికి మస్తు డిమాండ్ ఉండేది. దుబాయ్ ఎయిర్పోర్ట్ పై దాడులతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడేది. పర్యాటకుల రాకపోకలు ఆగిపోయాయి. ఆభరణాల తయారీ పనులు నిలిచిపోయాయి. వచ్చిన ఆర్డర్స్ కు డెలివరీ చేసే పరిస్థితి లేదు. కొత్త ఆర్డర్స్ రావడం లేదు. డెలివరీ, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరిగిపోయాయి. బంగారంపై పెట్టుబడులను దీర్ఘకాలం కొనసాగించడం కష్టమని వ్యాపారులు భావిస్తున్నారు. దీంతో అయినకాడికి అమ్మేస్తున్నారు దుబాయ్ వాసులు.